Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Ghat Reddy. సో ఇవాళ మన 2024 ఆల్ న్యూ క్రేటా ఫేస్ లిఫ్ట్ ఒక రివ్యూ చేస్తున్నాం. సో మీకు ఇవాళ క్రేటా ఒక ఫ్యూచర్స్తో పాటు మీకు వాక్ అరౌండ్ చేసి పాత క్రేటాకి ఈ క్రేటాకి ఏం మారేవు అనేది చూపిస్తాను. సో ఈ క్రేటా వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ అనమాట. సో దెర్ ఆర్ టూ ఇంజిన్ వేరియంట్స్, వన్ ఇస్ పెట్రోల్ అండ్ డీజిల్. సో పెట్రోల్ వచ్చేసి మనకి మాన్యువల్ వస్తుంది అండ్ ఐవిటీ ట్రాన్స్మిషన్, అండ్ దాంతోపాటు మనం డీసీటీ టర్బో కూడా చూసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఆటోమేటిక్ వర్షన్. అండ్ అలాగే డీజిల్ చూసుకుంటే మనకి మాన్యువల్ అండ్ ఏటీ వస్తుంది విచ్ ఇస్ ఆటోమేటిక్. సో కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రంట్ ప్రొఫైల్ మనకి చాలా మారాయి పాత క్రెటా కంటే. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టిల్ దేర్. అండ్ ఇదంతా ఎల్ఈడితో పాటు ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్ వస్తుంది విచ్ ఇస్ సీక్వెన్షియల్ ఆర్ డైనమిక్, వీ కెన్ సే దాట్. అండ్ మనకి క్రోమ్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ, సో పాత దానికంటే ఇది కొంచెం పెద్దగా సైజ్ పెంచారు. సో మనకి స్టీల్ క్రోమ్ వచ్చేది పాతది. సో ఇదంతా మనకి ఇప్పుడు డార్క్ క్రోమ్, బ్లాక్ క్రోమ్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు హుండా అయితే ఏదైతే లోగో వచ్చిందో దిస్ ఇస్ 2D లోగో. అండ్ మనకి ఇది ఎస్ఎక్స్ వేరియంట్ అనమాట. ఎస్ఎక్స్ ఆప్షన్లో మీకు ఇక్కడ కెమెరా వస్తుంది అండ్ వీ కెన్ ఆల్సో సీ ద రేడార్ రియర్. సో మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సెస్ అయితే అక్కడ ఇవ్వలేదు ఇక్కడ. అండ్ ద హెడ్ లైట్ వాట్ ఎవర్ వీ కెన్ సీ దిస్. సో హెడ్ లైట్ మనకి 2 ఎల్ఈడి వస్తుంది. సో లో బీమ్ అండ్ హై బీమ్కి మొత్తం ఎల్ఈడి వైట్ లైట్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఎక్కడ ప్లేస్మెంట్ అయితే ఇవ్వలేదు. సో సైడ్ ప్రొఫైల్లో మనం చూసుకుంటే పెద్దగా చేంజెస్ ఏం లేవు. లైక్ వాట్ ఎవర్ ద ప్రీవియస్ క్రేటా వీ హ్యాడ్, సో సిమిలర్గానే ఉంటుంది. వీ కెన్ ఫైండ్ దిస్ ప్యాసివ్ ఎంట్రీ ఆర్ రిక్వెస్ట్ సెన్సర్ మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ రూఫ్ రైల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు పైన. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చారు విచ్ ఆర్ సీక్వెన్షియల్. అండ్ మనం ఇక్కడ ఆటో అన్న బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు. దిస్ ఇస్ ఐవిటీ, పెట్రోల్ ఐవిటీ ఇది ట్రాన్స్మిషన్ ఇది. సో ఆటో అన్న బ్యాడ్జింగ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ సో టైర్ ప్రొఫైల్ మనం చూసుకుంటే పాత ఎలాయ్స్ ఏవైతే ఉన్నాయో దానికి చిన్న చేంజెస్ అయితే చేశారు. సో టైర్ సైజ్ వచ్చేసి మనకి 215/60R17. సో దిస్ ఆర్ 17-inch alloys విచ్ కమ్స్ ఫర్ ఎస్ఎక్స్ టాప్ అండ్ ఓన్లీ. సో కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ మనం చూసుకుంటే మళ్ళీ కొంచెం మేజర్ చేంజెస్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మనకి. సో షార్క్ ఫిన్ యాంటెన్నా విచ్ ఇస్ నాట్ చేంజ్డ్. అండ్ మనకి ఇక్కడ స్పాయిలర్ చూసుకోవచ్చు, ద స్టాప్ లైట్ విచ్ ఇస్ ఇండికేటెడ్ హియర్, అంటే అండర్ నీత్ ఇచ్చారు ఇక్కడ. అండ్ వైపర్ ఒక ప్లేస్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే వస్తుందో టెయిల్ లైట్ విచ్ ఇస్ కనెక్టెడ్. మనకి పాత లైట్స్ ఇలా ఉండేవి కావు, ఇప్పుడు మొత్తం కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ విచ్ గివ్స్ ఏ గుడ్ డిజైన్, స్లీక్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఏవైతే మనకి టర్న్ ఇండికేటర్స్ వస్తుందో అది ఇక్కడ వస్తుంది విచ్ ఆర్ సీక్వెన్షియల్ అండ్ డైనమిక్. అండ్ ఇది కూడా మనకి బ్రేక్ లైట్ కూడా ఎల్ఈడి వస్తుంది. అండ్ క్రేటా ఒక 2D లోగో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అండర్ దిస్ వీ కెన్ ఫైండ్ దిస్ కెమెరా, బ్యాక్ కెమెరా. అండ్ మన క్రేటా ఒక బ్యాడ్జింగ్ ఇక్కడ మనం చూడొచ్చు మనం. అండ్ మనకి ఇక్కడ 4 పార్కింగ్ సెన్సెస్ అయితే ఇచ్చారు, ఇక్కడ 2 అండ్ ఇక్కడ 2 ఇచ్చారు. అండ్ మన ఇక్కడ రివర్స్ లైట్ అనేది ఇక్కడ ప్లేస్మెంట్ చేశారు. ఇట్స్ వెరీ డిఫరెంట్, మనం ఇప్పుడు ఇలా కార్కి అయితే చూడలేదు రివర్స్ లైట్ ఇక్కడ చూడడం. అండ్ స్కిడ్ ప్లేట్ మనకు కొంచెం బాడీ నుంచి బయటికి ఒక 2 inches మనకి 1 inch మనకి బయటికి తీసుకొచ్చి పెట్టారు. అంటే కొంచెం స్పోర్టీ లుక్ కోసం ఇలా పెట్టారని చెప్పొచ్చు మనం. ఇంకా ఇప్పుడు మనం కార్ ఒక బూట్ ఓపెన్ చేసి చూద్దాం. బూట్ ఓపెన్ చేశాక మనం ఇక్కడ చూడొచ్చు పార్సెల్ ట్రేతో పాటు మనకి ఇక్కడ బూట్ స్పేస్ ఏదో వస్తుందో సిమిలర్ టు లైక్ ప్రీవియస్ క్రేటా 433 liters ఆఫ్ బూట్ స్పేస్. అండ్ మనం ఇక్కడ లోపల ట్రంక్ లైట్ కూడా చూడొచ్చు. సో బోస్ ఒక స్పీకర్, ఒక వూఫర్ మనం ఇక్కడ ప్లేస్మెంట్ చూడొచ్చు ఇక్కడ. అండ్ మనకి స్పేర్ వీల్ అయితే మనకి 16-inch వస్తుంది విచ్ ఇస్ స్టీల్ వీల్, ఇట్స్ నాట్ అన్ అలాయ్. బ్యాక్ డోర్ ఇప్పుడు మనం చూసుకుందాం. సో ప్రీవియస్ క్రేటా లాగే మనకి ఇక్కడ సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు. అండ్ సన్ బ్లైండ్స్తో పాటు మనకి క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు. అండ్ పవర్ విండోస్ ఒక ప్లేస్మెంట్ బటన్ ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ నాట్ వన్ టచ్. అండ్ మనకి ఇక్కడ హోల్డింగ్ ఇక్కడ ఇది ఇచ్చారు. సో డిజైన్ చూసుకుంటే మనకి ముందుది బ్లాక్ అండ్ బీజ్ వచ్చేది. సో ఇది వైట్ అండ్ కొంచెం గ్రే కలర్ ఇచ్చారు. మనకి చిన్న హార్ట్ టచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ పాకెట్ హోల్డర్స్ చూడొచ్చు, 1 literతో పాటు చిన్న ఏదైనా స్పేస్ ఉంటే మన ఇక్కడ సరిపోయేలా స్పేస్ ఉంది. అండ్ బోజ్ ఒక స్పీకర్ ఒక ప్లేస్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ సీట్లో కూర్చొని చూస్తాను లైక్ హౌ మచ్ స్పేస్ ఆర్ వి గెటింగ్ అని. అండ్ ముందు సీట్ నా సైజుకి తగ్గట్ట నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఐ హ్యావ్ లైక్ గుడ్ నీ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది, పర్లేదు, ఇట్స్ గుడ్. అండ్ మనకి ఇక్కడ సైజ్ చూసుకుంటే నాకు హెడ్ రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. నా హైట్ 5'11", సో అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆమ్రెస్ట్ కింద మనకి ఇక్కడ బ్యాక్ ఏసీ వెంట్స్ వస్తున్నాయి. అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ స్టోరేజ్ స్పేస్ హియర్. సో ఈ స్టోరేజ్ స్పేస్లో మనం ఇక్కడ ఫోన్స్ కానీ ఏమైనా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి 2 Type-C మనకి 2 ports ఇచ్చారు ఫర్ ద ఫాస్ట్ ఛార్జింగ్ పర్పస్. అండ్ మనం చూసుకుంటే చిన్న హంప్లా ఉంది ఇక్కడ కింద. అండ్ అది పర్లేదు, ఇట్స్ ఓకే, మేనేజబుల్ ఫర్ థర్డ్ ప్యాసింజర్ హూఎవర్ ఈస్ సిట్టింగ్. అండ్ మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు విత్ 2 cup holders.
అండ్ కలర్స్ సీట్ ఒక కలర్స్ కూడా మీరు చూసుకుంటే లైక్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో మొత్తం మనకి కార్ అనేది ఇచ్చారు. సో మనకి 2 ప్యాసింజర్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. అండ్ మనకి ఇది క్రెటాతో వస్తుంది, పాత క్రెటా కూడా ఇలాగ ఇచ్చేవారు షోరూంలోనే. అండ్ మనకి సీట్ అనేది 60-40 రేషియోలో మనకి ఫోల్డ్ అవుతుంది, 60-40 టు ఇంక్రీజ్ ద బూట్ కెపాసిటీ. సో ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిష్ హ్యాండిల్స్ వస్తున్నాయి ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ అయితే మొత్తం బ్లాక్ చేశారు, ఇక్కడ పియానో బ్లాక్ కానీ చిన్న లైటెడ్ క్రోమ్ కానీ చేయలేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓఆర్వీఎంస్ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు. డ్రైవర్ సైడ్ ఒకటే వన్ టచ్ వస్తుంది అండ్ రిమైనింగ్ ఆల్ నార్మల్గా మనం మాన్యువల్గా అప్ అండ్ డౌన్ చేసుకోవాలి ఫర్ ద పవర్ విండోస్. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ చూసుకుంటే ఇదంతా గ్రే కలర్ ఇచ్చారు. సో గ్రే ఇంటీరియర్ ఇచ్చారు విత్ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్. బ్లాక్ కూడా డార్క్ బ్లాక్ కాదు, డార్క్ గ్రే అని చెప్పొచ్చు ఇది కూడా. సో పాతది మనకి ఎలాగొచ్చేదంటే మొత్తం లైక్ బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్ వచ్చేది. సో ఇక్కడ చూసుకుంటే ఈ స్క్రీన్ వచ్చేసి మనకి 8.25 ఇంచ్, మీకు ఆప్షన్లో మీకు 10.25 ఇంచ్ వస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీకు ఇప్పుడు 10.25 ఇంచ్ ఇది. సో స్టీరింగ్ చూసుకుంటే మనకి ఫ్లాట్ బాటమ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి గ్రే కలర్ ఇంటీరియర్ మొత్తం ఇచ్చారు కాబట్టి స్టీరింగ్ కూడా గ్రే ఆబ్వియస్లీ. సో రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కానీ ఎలక్ట్రిక్ క్రూజ్ కానీ ఏదైనా మీరు మెనూలో ఒక అయినా సెర్చ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు బ్లూటూత్ కనెక్షన్స్ అండ్ బ్లూటూత్ ఒక కాల్ లిఫ్టింగ్ కానీ కాల్ డిస్కనెక్టింగ్ కానీ మీరు అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, వాయిస్ కమాండ్స్ కూడా. అండ్ ఇది మనం చూసుకుంటే సో ఇక్కడ ఇది ఒక న్యూ డిజైన్, ఇది ముందు మన క్రేటాలో ఇలాగ వచ్చేది కాదు. సో ఇక్కడ ఈ డిజైన్లో మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఇచ్చారు. సో దీంట్లో మనకి సో ఆల్ మనకి ఇక్కడ బటన్స్ ఇచ్చారు మాన్యువల్గా ప్రెస్ చేసుకోవడానికి, ఏసీ కంట్రోల్స్ కానీ ఇక్కడ మీడియా ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో సో దాంట్లో కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ట్రాక్ ఇచ్చారు. ఇక్కడ ఏసీ వెంట్స్ చూసుకుంటే న్యూ డిజైన్ ఇది. సో ఇది ఏసీ వెంట్స్, సో అదే డిజైన్ ఇక్కడ దాకా క్యారీ ఫార్వర్డ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏసీ వెంట్స్ అదే డిజైన్ మనకి ఇక్కడ ఎండ్ దాకా ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే ఆటో డిమింగ్ ఓఆర్విఎంస్ ఇచ్చారు అండ్ విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఇది డోర్ మనం లైట్ కావాలనుకుంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కో డ్రైవర్ సైడ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు, బట్ దెర్ ఇస్ నో లైట్ ఇన్ ఇట్. అండ్ డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి టికెట్ హోల్డర్ తప్ప మనకి మిర్రర్ ఏం రావట్లేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి యూఎస్బి సాకెట్ ఒకటి ఇచ్చారు, 12 వోల్ట్ ఇచ్చారు, ప్లస్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఒక సాకెట్ ఇచ్చారు. అండ్ ఆల్సో వైర్లెస్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ ఇచ్చారు ఫర్ ద ఫోన్స్. అండ్ గేర్ లివర్ మనం చూసుకోవచ్చు ఇక్కడ విచ్ ఇస్ చాలా ప్రీమియంగా చేశారు డిజైన్. అండ్ మనకి ఇది ఆడి ఇన్స్పైర్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆడి ఒక మనకి ఏదైతే గేర్ లివర్ ఉంటుందో ఇలాగే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ డ్రైవ్ ట్రాక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, స్నో మడ్ శాండ్ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ చూసుకోవచ్చు, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ బాటిల్ హోల్డర్స్ కప్ హోల్డర్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు సెంటర్లో. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ చూసుకోవచ్చు, ఆమ్రెస్ట్తో పాటు మనకి ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయర్ వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ మన ఇక్కడ గ్లోబాక్స్ ఉంది, గ్లోబాక్స్ ఈజ్ హెవీ విత్ కూల్ ఫంక్షన్. మనకి ఇక్కడ కూల్ ఫంక్షన్ వస్తుంది. మనకి లోపల దీనికి లైట్ కూడా ఇవ్వలేదు ఇక్కడ. సో ఈ క్రెటాలో మనం క్వైట్ మోడ్ కూడా చూడొచ్చు. సో ఎవరైనా ప్యాసింజర్ బ్యాక్ సైడ్ మనకి డిస్టర్బెన్స్ అవుతుంది ఎక్కువ సాంగ్స్ వల్ల అయితే వాళ్ళకి క్వైట్ మోడ్తో పాటు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా సాంగ్స్ అవి వినిపించకుండా అయితే లైక్ లో వాయిస్తో వినిపించేలా అయితే సెట్ చేశారు. అండ్ జియో 7 కూడా ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ, జియో 7 సబ్స్క్రిప్షన్ ఫర్ 1 year విచ్ ఇస్ ఫ్రీ. అండ్ దాని తర్వాత మనం సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. సో ఇది ఎస్ఎక్స్ వేరియంట్ అనమాట. సో ఎస్ఎక్స్ ఆప్షనల్ ఉంది దీని తర్వాత మోడల్ విచ్ ఇస్ ద టాప్ ఎండ్. సో అది చూసుకుంటే మనకి సో అందులో మీకు వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, దాంతోపాటు 360 కెమెరా వస్తుంది. అండ్ అలానే మీకు ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్ వస్తుంది, 8-way అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. అండ్ మీకు ఎడాస్ కంట్రోల్స్ వస్తాయి, ఎడాస్ కంట్రోల్స్ దీనికి కూడా ఉన్నాయి. సో ఒక 2 ఫీచర్స్ మనకి అడ్వాన్స్డ్ వస్తాయి. ఎస్ఎక్స్ ఆప్షన్కి ప్రైస్ వేరియేషన్ చూసుకుంటే 1.5 lakhs ఉంది. సో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్ మీద మీకు నేను నంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నంబర్స్కి కాల్ చేసి మీరు టెస్ట్ డ్రైవ్ కానీ లేదంటే వెహికల్ చూడాలనుకుంటే డ్రైవ్ చేయాలనుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ మీరు చేయొచ్చు. అండ్ దాంతోపాటు ప్రైస్ వచ్చేసి ఇది మీకు 13.5 lakhsతో స్టార్ట్ అవుతుంది ఈ వేరియంట్ విచ్ ఇస్ ద బేస్ వేరియంట్. అండ్ ఇట్ గోస్ అప్ టు లైక్ 24.5 lakhs వరకు వెళ్తుంది లైక్ డీజిల్ 80 వర్షన్లో. దీంట్లో డీటీ కూడా ఉంది విచ్ ఇస్ లైక్ డ్యూయల్ టోన్, మీకు బ్లాక్తో పాటు రూఫ్ బ్లాక్తో పాటు విచ్ ఎవర్ కలర్ యూ కెన్ వాంట్. లైక్ దేర్ ఆర్ 17 వేరియంట్స్ ఇన్ పెట్రోల్. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ ఆల్ న్యూ క్రెటా 2024 ఫేస్ లిఫ్ట్ వర్షన్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా నచ్చినట్టు అనిపించినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్ టాక్స్ విత్ శివ గాట్ రెడ్డి సైనింగ్ ఆఫ్.